ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మన వార్త చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 5% ఐఆర్ పెంపు అంటూ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఆల్రెడీ ఐఆర్ అనేది 5% పెంపు గతంలోనే జరిగింది. మళ్ళీ ఐఆర్ 5% పెంపు అని చెప్పేసి మనకు ఈరోజు అయితే వార్త రావడం జరిగింది. సో ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మాత్రం దాదాపు ఎండింగ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఐఆర్ ఇంక్రీజ్, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పినటువంటి ప్రభుత్వం, వారికి పెరగనున్నటువంటి జీతాలు. ఐఆర్ ఇంక్రీజ్, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీలు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో ఇచ్చినటువంటి ఐఆర్ అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మాత్రమే వర్తించింది. అయితే ఇది ఎవరైతే సొసైటీలలో పనిచేస్తారో, ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఆర్టీసీ కానీ, లేకపోతే గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీస్ కానీ, ఇవన్నీ కాంట్రాక్ట్ సంబంధించి కానీ, అవుట్సోర్సింగ్ కానీ, వీళ్ళందరికీ కూడా ఇది వర్తించనుంది. 5% ఐఆర్ అనేది వర్తించనుంది. దీంతో అన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్నటువంటి మూల వేతనంపై 5% మధ్యంతర భృతి మంజూరు చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం అయితే మనకు ఈ విధంగా ఉంది. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.